నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. కేసీఆర్ విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రాయిదాడి డ్రామా కావచ్చు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సీఎం జగన్ అద్భుతంగా నటించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. పవన్ పై అంబటి విసుర్లు. టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖ పాత గాజువాక జంక్షన్లో జరిగిన సభలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన 7-8 నిమిషాల తరువాత రాయి విసిరిన ఆగంతకులు. దీంతో పోలీసులు రాయి వచ్చిన దిశ వైపు పరుగులు పెడుతూ ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికి వచ్చినట్లుందని చంద్రబాబు అన్నారు. నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామా కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్లకు దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమిళ్లో ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు. విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల సభ వేదికగా పచ్చి అబద్దాలు వల్లవేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎకరం భూమికి కూడా నీళ్లివ్వని కాళేశ్వరానికి ఏడాదికి రూపాయలు 10,000 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేలా చేశారని ఆరోపించారు. ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాకుండా, ప్రజలను కలవకుండా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. విద్యుత్ వ్యవస్థని అల్లకల్లోలం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసింది కూడా మీ పుణ్యమే. మీరు దిగిపోయిన తర్వాత కూడా విద్యుత్ రంగాన్ని అల్లకొల్లలో చేసి వెళ్తే 1 గంట కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంటు ఇవ్వలేకపోతున్నారని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రశేఖరరావు గారు. ఆ రకంగా దిగజారిపోయి మాట్లాడటం, ఆ స్థాయిని దిగజారుస్తున్న సంగతి మర్చిపోతూ ఉన్నాను. నేను ఇప్పటికే పదే చెప్పాను, కరెంటుకు సంబంధించి కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మేము ఈ 3 నెలల్లో చేసినటువంటి వ్యవస్థల్ని మీరు 10 కాలాల పాటు చిన్నభిన్నం చేసిన దాని లెక్కలతో సహా నేను నిరూపించడానికి, పబ్లిక్గా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్ పై రాయిదాడి ఎన్నికల డ్రామా కావచ్చని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో జరిగిన కోడికత్తి దాడి లాంటిదే కావచ్చన్నారు. అది ఇప్పటికీ తేలలేదన్నారు. ఇప్పుడు జరిగిన రాయి దాడి కూడా తేలదన్నారు. రాజమండ్రి వచ్చా
రాబోయే ఎలక్షన్ మే 13న దేశ చరిత్రలో అతి ముఖ్యమైన ఎలక్షన్. చూడండి, అంబేద్కర్ గారిని ప్రేమించి పొలదండలు వేస్తున్నారు. కేసీఆర్ గారు అయితే 120 కోట్ల విలువైన స్టాచ్యూ కట్టారు బొమ్మని. జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే 450 కోట్ల విలువైన విగ్రహాన్ని కట్టారు. ఈ కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన, ముఖ్యంగా కుల కుటుంబ అన్నాను, వీళ్ళు అంబేద్కర్నే మోసం చేశారు బ్రతుకుంటుండగా. అంబేద్కర్కే ఓట్లు వేయలేదు బ్రతుకుంటుండగా. అంబేద్కర్కే డిపాజిట్లు రానివ్వలేదు ఎంపీగా పోటీ చేస్తే బ్రతికుంటుండగా. చనిపోయిన తర్వాత ఇంకా ఎంత మోసాలు చేస్తున్నారు ముఖ్యమంత్రులు. లక్షల కోట్లు. గత రాత్రి విజయవాడ సింగ్ నగర్లో వైసీపీ ఎమ్మెల్సీ రుహల్లా నివాసానికి సమీపంలో సీఎం జగన్పై రాయితో దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఒకే రాయి 3 గాయాలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. పక్కనే ఉన్న 2 అంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి సీఎం జగన్ కంటికి గాయం చేసి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ కాలిపై పడి కాలికి సైతం గాయమైందని, మరి ఈ విషయం ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. సీఎం జగన్ నిన్నటి ఘటనలో అద్భుతంగా నటించారని వ్యంగ్యంగా ప్రదర్శించారు. స్టోరీ గురించి ఈరోజు మీకు వివరిస్తాం. నిన్న జరిగిన సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఐపాక్ టీం చేసిందని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఎవరు చేశారు? స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఐపాక్ టీం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? మన పొట్టి సారాయి రెడ్డి, విజయ్ సాయి రెడ్డి. ఈ పొట్టి సారాయి రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే, అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బులంతా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ చేశారని కూడా మనవి చేస్తున్నా. హూ ఇస్ ద హీరో? ఈ సినిమాకి హీరో ఎవరు? మన హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హీరోయిన్ ఎవరు? భారతక్క, వైఎస్ భారతక్క ఈ సినిమాకి హీరోయిన్. క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్ కు తెలుసు, అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. మీరు 3 కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరని, సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారన్నారు. ఆ పార్లమెంటులో ఒక సమావేశాన్ని నిర్వహించి తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ తాను ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో వెళుతున్నారు. దానితో పాటు రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, 12వ తారీఖున సత్తెనపల్లిలో రోడ్ షో నిర్వహించారు. గుంటూరులో సిద్ధం సభ నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరులో నైట్ హాల్ట్ ఉండి మళ్ళా మరుసటి రోజున అంటే 13వ తారీఖున 13వ తారీఖున జరిగింది. 13వ తారీఖున రోడ్ షో నిర్వహిస్తూ విజయవాడ వెళ్ళారు. విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు. దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారను. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. హస్తం పార్టీ నేతలు పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మీ అందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. రాష్ట్రంలో
నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా జలాశయాల్లో తాగునీటికి సాగునీటికి ప్రభుత్వ నిర్వహణ లోపం మూలంగా బాధ్యతారాహిత్యంగా ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నారు. చాలా దురదృష్టం. ఒక మార్చి నెలలోనే ఒక హైదరాబాద్ మహానగరంలోనే సుమారు అధికారిక లెక్కల ప్రకారంగానే 1,45,000 ట్యాంకర్లను వాడినట్లు ఒక నెలలోనే. ఇవి ప్రభుత్వ ట్యాంకర్లు మంచినీటి కోసం. ఇవి కాక ఎన్ని రెట్లు ప్రైవేట్ ట్యాంకర్లు నీటి వ్యాపారం చేస్తున్నారో కళ్ళారా చూస్తున్నాం. 10 ఏళ్లలో కనుమరుగైపోయినటువంటి ట్యాంకర్లతో జరిగేటువంటి నీటి వ్యాపారానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెరలేపింది. ప్రజలు నీళ్లను కూడా కొనుక్కోవడానికి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవుతుందని భయపడుతున్నారన్నారు. సీఎంపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో పవన్కే అర్థం కావడం లేదని దుయ్యబట్టారు సజ్జల. లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకునేట్టు కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకొని డ్రామా ఆడమంటారు. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకు 8:10 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్లకి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు, బ్యాగ్లు, చీరలు పంచుతున్నారని, ఇదేనా బీజేపీ చేసే పని అని హరీష్ రావు నిప్పులు చెరిగారు. నాయకులు 4 ఉంటే చాలయ్యా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ వాళ్ళ అన్నగారు బీఆర్ఎస్ పార్టీని వీడినా నరేందర్ రెడ్డి గారు మాత్రం నా అన్న పోయినా సరే నా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, గులాబీ జెండాలో ఉంటా అని చెప్పి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సర్ది తింట వేవు తెలవాలందరూ పెద్దలు. నరేందర్ రెడ్డి కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేసింది, నా కొడంగల్ కు 2,000 కోట్ల నిధులిచ్చి నా ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్ లోనే కొనసాగుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్నా. తండ్రి వైఎస్ వివేక హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేక అడిగారని చెప్పారు. వివేక పేరును ఓటర్ జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జ్ షీట్లో సిబిఐ 4 పేర్లు పెట్టిందని సునీత తెలిపారు. A1గా ఎర్ర గంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి అని పేర్కొన్నారు. A1 ఎర్ర గంగిరెడ్డితో అవినాష్కు పరిచయం ఉందని సునీత వెల్లడించారు. గజ్జల ఉమాశంకర్ రెడ్డి కాల్స్ మాట్లాడిన ఆధారాలు ఉన్నాయన్నారు. వివేక హత్యకు 3 వారాల ముందు అవినాష్ ఇంటికి దస్తగిరి వెళ్ళినట్లు ఆడియో ఉందన్నారు. ఇంతకు మీరు ఏం క్లారిటీ ఇవ్వాలి? సిబిఐ దర్యాప్తు సరిగా సాగట్లేదని చెప్తారా, లేదా కోర్టులో న్యాయం జరగట్లేదని చెప్తారా? అదొక క్లారిటీ ఇవ్వండి. సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా? లేదు, కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో నడుస్తుంది. ఇన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే వీటిని వివరిస్తున్నారు కదా. ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు అది చెప్పండి. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలైంది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి.
ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవర్ అప్ చేయాలి. సీఎం జగన్ పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో జగన్ నటిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా విఫలమవడంతో ఎవరైనా బలి కావచ్చునని విమర్శించారు. ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయం తగిలుంటే మాకు కూడా గాయం తగిలినట్టుగానే మేము భావిస్తాం. వాళ్ళలాగా ఏదో గాయం తగిలింది డ్రామాలు వేస్తున్నారని మేము చెప్పం. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రాయి ఎటు నుంచి ఏ వైపు నుంచి వచ్చింది, ఏదంటే బిల్డింగుల మీద నుంచి వేశారా, కింద నుంచి వేశారా, ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎప్పుడు లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే లైవ్ ఎందుకు కట్ చేశారు? పథకం ప్రకారమే ప్రతిపక్షాలు సీఎం జగన్పై హత్యాయత్నం చేశాయని వైసీపీ నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొడవలూరు మండలంలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్ను మనమందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్క రోజులో జరిగినటువంటి ఏదో యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కాదు అని మనకు తెలుస్తా ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతకాలంగా ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్యా ప్రయత్నం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మన ప్రియతమ నాయకుడు, పేద బడుగు ప్రజల నాయకుడు, బడుగు వర్గాల సంక్షేమమే. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజైన ఆదివారం దుర్గగుడిలో అమ్మవారికి కాగడా మల్లెలు జాజులతో అర్చన చేశారు. తొలుత ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు, ఏఈఓ ఎన్ రమేష్ బాబు, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్ఞుల శ్రీనివాస శాస్త్రి, ఇతర అర్చకులు అమ్మవారికి అర్చన చేయించిన పుష్పాలతో ఆలయంలోని మూల విరాట్కు సమర్పించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ వైసీపీ నేత దుర్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాడికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. సీఎంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి గాయమైనట్టుగా గెలిపిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్క ఓటుతోనే సమాధానం చెప్పబోతున్నారు. రేపు మే 13వ తారీఖున వీళ్ళ రాళ్ళ దెబ్బలకి మా ఓట్ల దెబ్బలు ఎలా ఉంటే చూపించబోతున్నారు. ఈ బాక్సులు బద్దలైపోయేటట్టుగా వాళ్ళ బాక్సులతో పాటు ఈవీఎం బాక్సులు కూడా బద్దలయ్యేటట్టుగా 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోబోతున్నారు. అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గంలో మరి దేవినేని అవినాష్ అన్న గారిని కూడా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నారు. ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటిని చూసి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు కూడా భయపడిపోయి. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో సోమవారం మృత్యుంజయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి స్వామివారికి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు. పెద్దాపురంకు చెందిన ప్రియాంకకు 3 పిల్లలు ఒకే కాన్పులో జన్మించారు.
7 నెలల ముందే పిల్లలు జన్మించడంతో పలు సమస్యలతో జన్మించడం జరిగిందని సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి తెలిపారు. ఫిబ్రవరి 1వ తారీఖున సంధ్య అని ఒక 7వ నెలలు పూర్తయి 8వ నెల జరుగుతున్న ఒక గర్భిణి మన హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు కవలల్లో ముగ్గురు పిల్లలు. సో ముగ్గురు పిల్లలు 7వ నెల నుండి 8వ నెల జరుగుతుండగా డెలివరీ అయ్యారు. వాళ్ళ బరువులు మనకి పుట్టినప్పుడు ఏంటి అంటే లెస్ దెన్ 1 kg ఉన్నారు. అందరిలోకి ఒక పాప, 2 అబ్బాయిలు. ఆ అబ్బాయిల్లో అతి తక్కువ బరువు అబ్బాయి 600 గ్రాములతో పుట్టాడు. సో ఇలా అతి తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళలో ఏమవుతుందంటే అవయవాలు ఎదగవు పూర్తిగా, అన్లెస్ 9 నెలలు నిండితే తప్పించి అవయవాలు ఎదుగుదల కంప్లీట్ గా ఉండదు. ఈ అవయవాలు ఎప్పుడైతే ఎదగలేదో మనిషి బ్రతకడం కూడా కష్టం అవుతుంది. సో మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు పిల్లల విభాగం, అందులో నియోనటాలజీ విభాగం వారు పిల్లల్ని ముగ్గురిని కూడా అడ్మిట్ చేసుకొని 72 రోజులు తల్లుల్లాగా అంటే కూడా. భీమిలి నియోజకవర్గం నుంచి కూటమి టీడీపీ అభ్యర్థి గంటా తనదైన శైలిలో ప్రచార యాత్ర చేస్తున్నారు. మధురవాడ మిథిలాపురం నుంచి మానవ ఆంజనేయ కాలనీలో గల శ్రీ బాల త్రిపుర సుందర కామేశ్వరి ఆలయానికి సోమవారం ఉదయం ఉమ్మడి కూటమి నాయకులు 1000 బైకులతో కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. మిగిలిన కార్యక్రమాలు చేస్తానని ఒక ఓటుకు ప్రచారం కూడా చేస్తాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఆగిపోతాయని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే నేను ఉండే మీ ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆరంభించారు. గతంలో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు ముందు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టి నాంది పలికి మొట్టమొదటిగా ప్రారంభించింది అన్న అసలుకే ఎన్టీ రామారావు. మరి ఆ రోజు పార్టీ స్థాపించిన 9 నెలలకి కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి సహా తరలించి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండాలి, పెట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలని ఒక సామాజిక విప్లవాత్మకమైన భావాలతో ఆయన ఆ రోజు పరిపాలన మొదలుపెట్టాం. మరి ఈరోజు దేశం మొత్తం కూడా చెప్పుకునే ₹2 కిలో బియ్యం పథకం మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు. అలాగే ఈరోజు హౌసింగ్, అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు బట్టి ఆ రోజు మొదలుపెట్టారు. ఈరోజు ఎంతో ఘనంగా చెప్పుకున్న పెన్షన్ కార్యక్రమం, అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. ₹25 ఆ రోజు పెన్షన్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు రాజ్యం, దానికి నాంది, దానికి శ్రీకారం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. అందుకే మేము ఒకటే చేస్తా ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారో ఒక దుష్ప్రచారం, దాన్ని ఎవరు కూడా నమ్మవద్దు. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే ఇంకా బెటర్గా, ఇంతకంటే ఇంకా ఎక్కువ మందికి వెలుగుగా వచ్చే విధంగా చేయడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకం ఉండాలనే ఉద్దేశంతో ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ సంతకాలతో ఒక బాండ్ పేపర్ కూడా ఇంటికి ఇస్తా ఉన్నాం. రేపు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో, అమ్మఒడి కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికంటే బెటర్గా ఎలా ఇస్తామో కూడా ఈరోజు స్పష్టంగా వాళ్ళు ఒక బాండ్ పేపర్ కూడా సూపర్ 6 పేరుతోటి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంటికి పెడతాము. ఈ రాష్ట్రంలో 2014-19 కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి అనేది వరదలై పరిగెత్తింది. ఈ ప్రాంతం చూసాము, ఇప్పుడు వాటిలో చూస్తుంటే ఎక్కడ చూసినా సిమెంట్ కాలువలు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్ గదులు, ఇట్లా ఎక్కడ కావాలంటే ఏ అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వాడవాడా ప్రచారం చేస్తున్న టీడీపీ మాజీ జెడ్పీటీసీ కళావతి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పరిధిలోని సంక్రాంతిపల్లి పంచాయతీలోని నూనెగుండ్లపల్లి, మిట్లపల్లి, కరిపిరెడ్డిపల్లి, బేరిపల్లి, సంక్రాంతిపల్లి గ్రామాలలో సోమవారం మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర, సర్పంచ్ రమేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పి ధరణిల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు తెలియజేశారు. కోడికత్తి మరి నేను సాయంత్రం నేను తగల కోసం చెప్తా ఉంటే ఈ నిన్న విజయవాడలో రాయితో దాడి చూస్తే
మీకు 2019 ఏం గుర్తొస్తుందంటే కింద పబ్లిక్ మొత్తం 1000 మంది కూడా ఒక్కసారి ఓడిపోతున్నారు. అంటే పబ్లిక్ మొత్తానికి తెలుసు కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంది. ఎవరైనా చిన్న గులకరాయితో చంపేయాలి, హత్యాప్రయత్నం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టి చెప్తా ఉంటే అంతకంటే శోచనీయం ఏముంటుంది. ముఖ్యమంత్రి ఆయన వస్తామంటే లైట్లు ఎందుకు ఆపేస్తారు, సెక్యూరిటీ ఉంటుంది, లైట్లు అన్నీ చూసుకోవాలి ఏంటి, మరి ఎందుకు లైట్లు ఆపారు, కరెక్ట్గా ఆ టైంలో ఎందుకు లైవ్ కవరేజ్ ఆగిపోయింది, కరెక్ట్గా వైజాకారంలో ఆ రాయి తగిలి అక్కడే ఎందుకు తగిలి, దాని మీద హత్యాప్రయత్నం ఏంటి. చంద్రబాబు పవన్ పైన రాళ్ల వర్షమేంటి? అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపాటు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లపై వరుసగా రాళ్ల దాడి చేస్తున్న ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపడ్డారు. అల్లరి మూకల్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ కల్పనలో వైఫల్యం చెందిందన్నారు. నాయకులు, బరిలో ఉన్న అభ్యర్థులకు, ప్రజలకు రక్షణ కల్పించలేని ఏపీ సీఎస్, డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ వరుస సంఘటనలపై ఎన్నికల కమిషన్ కూడా తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతా వ్యవహారంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యల్ని సహించకూడదని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వేయడం జరిగింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్లదాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం విషయంలో, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందింది. అండ్ ప్రజాప్రతినిధుల మీద జరిగే దాడులు ప్రభుత్వ వైఫల్యమే కాకుండా ఈరోజు మన డీజీపీ, మన సీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు బరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక సీరియస్ థ్రెట్ ఉంది ఈరోజు. సో ఈ చర్యలు ఈవేళ జరుగుతున్న పరిస్థితులను చూసి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తుంటే ఈరోజు పర్మిషన్స్ పేరుతో వేధిస్తున్నారు. పర్మిషన్స్ వచ్చిన తర్వాత ర్యాలీల్లో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించట్లేదు. ఈరోజు ఏ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కోడ్ ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ చర్యలు కావాలో ఆంధ్రప్రదేశ్లో తగిన చర్యలు చేపట్టవలసిందిగా చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.